నమస్కారం. మానస్ ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. మేషరాశి జాతకులారా, మీ గుండెల్లో ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూ కనిపించే అగ్నితత్వపు నక్షత్రాలు మీరు. అవును, మేషరాశి అంటేనే ఒక ధైర్యం, ఒక పౌరుషం, ఒక ఆత్మవిశ్వాసం. మీలో ఉన్న మంచి గుణం, గుడ్ క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే మీ చేతిలో రూపాయి లేకపోయినా అప్పు చేసైనా సాయం చేస్తారు. నమ్మిన వాళ్ళ కోసం ప్రాణమిస్తారు. కపటం తెలియని పసిపిల్లల మనస్తత్వం మీది. కానీ అది మీ మైనస్ పాయింట్ కూడా అయిపోయింది. కోపం మీ ముక్కు మీద ఉంటుంది. ఆవేశంలో మాట అనేస్తారు. ఆ తర్వాత లోపల బాధపడతారు. మీకున్న అతిపెద్ద బలహీనత ఏంటంటే అందరినీ మీలాగే పవిత్రమైన మనసున్న వాళ్ళని నమ్మేస్తారు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, దైవం మీకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాడు అనేది ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చేసే గైడెన్స్ కూడా రాబోతుంది. సహనం మరియు కష్టాలు. మేషరాశి వారు గత కొంతకాలంగా పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు. గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎంతకాలం నేను ఈ నరకం అనుభవించాలి, నా కష్టాలు ఎప్పటికీ తీరవా అని దేవుడు ముందు మీరు కన్నీరు పెట్టుకుంటున్నారా? అయితే మే 26 నుండి మే 29 మధ్య మీ సహకారానికి తీవ్రమైన పరీక్ష ఎదురవుతుంది. మీరు ఎంత పడినా గుర్తింపు దక్కకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మేషరాశి వారులారా, ఇనుము ఎంతగా కాలితే అంత పదునైన ఆయుధంగా మారుతుంది. మీ కష్టాలు కూడా మిమ్మల్ని పతనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని ఒక విజేతగా నిలబెట్టడానికి వచ్చాయి. ఈ 4 రోజులు మీ కోపాన్ని తగ్గించుకొని సహనంతో వ్యవహరించాల్సిన సమయం ఇది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు, అవమానాలు. జీవితంలో డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిచి సమాజం తలదించుకునేలా అవమానిస్తే ఆ బాధ వర్ణనాతీతం. మేషరాశి వారు ఇటీవల కాలంలో ఇలాంటి తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. మీ వల్ల లబ్ధి పొందిన వారే, మీ చేతుల మీదుగా సహాయం పొందిన వారే ఈరోజు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారు. వీడికి ఏముందులే, వీడి వల్ల ఏం కాదు అని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈ 4 రోజుల్లో కూడా పాత విషయాలు గుర్తొచ్చి మీ మనసు వికలమయ్యే ప్రమాదం ఉంది. కానీ మానస్ ఆస్ట్రాలజిస్ట్ తరపున నేను మీకు చెప్పబోయేది ఒక్కటే. అవమానించిన చోటే మిమ్మల్ని చూసి అబ్బురపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నిందలను భరించండి, కాలమే సమాధానం చెబుతుంది. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు. సమాజం మిమ్మల్ని వెలివేసినా పర్లేదు, కానీ కన్నవాళ్ళు, మన అనుకున్న వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఆ నరకం పగవాడికి కూడా వద్దు. మేషరాశి వారికి ప్రస్తుతం కుటుంబంలో మానసిక ప్రశాంతత కరువైంది. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య లేదా తల్లిదండ్రులతో విభేదాలు తలెత్తుతున్నాయి. సమాజంలో మీపై లేనిపోని అపవాదాలు వేయడానికి శత్రువులు ప్రయత్నిస్తున్నారు. మే 26, 27 తేదీల్లో గ్రహాల సంచారం వల్ల మీ ఇంట్లో వాదనలు పెరిగే అవకాశం ఉంది. సొల్యూషన్: దయచేసి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే మౌనంగా ఉండండి. మీ మౌనమే మీకు ఈ 4 రోజులు శ్రీరామ రక్ష. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. అర్థం లేని వాడికి లోకంలో విలువ లేదు. ఇది చేదు నిజం. మేషరాశి వారికి ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కొట్టమిట్టాడుతున్నారు. చేతిలో పైసా ఆడడం లేదు. రావాల్సిన బాకీలు సకాలంలో అందడం లేదు. అప్పుల వాళ్ళ ఒత్తిడి మిమ్మల్ని రాత్రిపూట నిద్రపోనివ్వడం లేదు. ఇల్లు గడవడం ఎలా, పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, అప్పులు ఎలా తీర్చాలి అనే ప్రశ్నలు మిమ్మల్ని లోపల తొలిచేస్తున్నాయి. ఈ మే 26 నుండి 29 మధ్య అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. ఆర్థికంగా కష్టకాలమే కాదనలేం, కానీ అధైర్యపడకండి. చీకటి రోజులు శాశ్వతం కాదు. మీ ఆర్థిక వృద్ధి కోసం అద్భుతమైన మార్గాలు రాబోతున్నాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. దైవం పంపించే 5 సంకేతాల ఆరంభం. మేషరాశి జాతకులారా, ఇంతవరకు మీరు పడిన కష్టాలు దేవుడు చూడలేదనుకుంటున్నారా? మీ కన్నీళ్లకు కాలం చెల్లింది. మీ భక్తికి మెచ్చి, మీ సహనానికి సంతోషించి భగవంతుడు మీకు సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ మే 26 బుధవారం నుండి మీ జీవితంలో 5 దైవిక సంకేతాలు ఆరంభం కాబోతున్నాయి. మీ జీవితం మారబోతుందనడానికి 5 గుర్తులు మీ అనుభవంలోకి వస్తాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం.
మొదటి సంకేతం అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. మొదటి సంకేతం మీ మనసులో తెలియని ఒక అంతరంగ శాంతి ఏర్పడుతుంది. ఇంతకాలం ఆందోళనతో కొట్టుమిట్టాడిన మీ హృదయం ప్రశాంతంగా మారుతుంది. దైవ చింతన పెరుగుతుంది. గుడికి వెళ్ళాలనుకున్న, పూజలు చేయాలన్న ఆసక్తి కలుగుతుంది. భగవంతుడు మీతోనే ఉన్నాడనే నమ్మకం మీలో బలంగా నాటుకుంటుంది. రెండవ సంకేతం చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. మీ జీవితంలో చాలా రోజులకు కరువైన చిన్న చిన్న ఆనందాలు మళ్ళీ చిగురిస్తాయి. పిల్లల నవ్వులు, కుటుంబ సభ్యుల ఆత్మీయ పలకరింపులు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. అనుకోకుండా మీ మనసుకు నచ్చిన ఒక అద్భుతమైన సంఘటన లేదా అనుభవం ఎదురవుతుంది. అది దేవుడి లీల అని మీకే అనిపిస్తుంది. మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం. మూడవ సంకేతం మీరు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండి కానీ ఆ పని అయిపోయింది అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో అనుకోని సహాయం అందుతుంది. ఒక అపరిచిత వ్యక్తి రూపంలోనో లేదా పాత స్నేహితుడి రూపంలోనో దేవుడు వచ్చి మీకు ఆశ్రయం ఇస్తాడు. మీ సమస్యకు ఒక మార్గం సుగమం అవుతుంది. ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. నాలుగవ సంకేతం ఇంతకాలం మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారడం ప్రారంభిస్తాయి. మిమ్మల్ని ద్వేషించిన వారే మీకు దగ్గరగా వచ్చి మాట్లాడుతారు. కోర్టు సమస్యలు లేదా ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా మలుపు తిరుగుతాయి. నెగిటివిటీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు. చివరగా ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు. మీ జీవితంలో బంగారు కాలం గోల్డెన్ పీరియడ్ రాబోతుందనడానికి స్పష్టమైన సూచనలు కనిపిస్తాయి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. వ్యాపారంలో లాభాల బాట పడుతుంది. మీ ముఖంలో కోల్పోయిన వచ్చేస్తుం నవ్వు మళ్ళీ తిరిగి వస్తాయి. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు. ఈ 5 సంకేతాల తర్వాత భగవంతుని కరుణ మీపై కురవబోతుంది. మేషరాశి వారు ఒక నూతన జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాబోయే జీవితంలో సంతోష భవిష్యత్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. గతంలో మీరు పడ్డ ప్రతి కన్నీటి చుక్కకు భగవంతుడు వడ్డీతో సహా సంతోషాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. మీలో ఉన్న నైరాశ్యాన్ని వదిలేయండి. మీ వెనక ఆ సద్గురువు, ఆ పరమశివుడు, ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడని, నడిపిస్తున్నాడని నమ్మకంతో ముందడుగు వేయండి. వ్యక్తిగత మరియు ప్రేమ జీవిత సమస్యలు, పరిష్కారాలు. ఇక మీ వ్యక్తిగత మరియు ప్రేమ జీవితం విషయానికి వస్తే మేషరాశి ప్రేమికులకు ఈ 4 రోజులు ఒడిదుడుకులు తప్పవు. చిన్నపాటి అపార్థాల వల్ల పార్ట్నర్తో గొడవలు కావచ్చు. మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ బంధంలో దూరం పెరిగే అవకాశం ఉంది. మీ ప్రేమ నిజమైనదైతే తొందరపడి బ్రేకప్ నిర్ణయాలు తీసుకోకండి. మీ మీ భాగస్వామికి కాస్త సమయం ఇవ్వండి. వారితో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి. అహంకారాన్ని పక్కన పెట్టి సారీ అని ఒక చిన్న మాట చెప్తే అంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. వివాహ జీవిత సమస్యలు మరియు పరిష్కారాలు. మేషరాశి వారి వివాహ జీవితం గురించి మాట్లాడితే భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి. ఈ మే 26 నుండి 29 మధ్య అత్తమామల జోక్యం వల్ల లేదా ఆర్థిక కారణాల వల్ల దంపతుల మధ్య వివాదాలు ముదిరే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామిని తక్కువ చేసి మాట్లాడకండి. ఒకరినొకరు గౌరవించుకోండి. మంగళవారం లేదా శుక్రవారం రోజున భార్యాభర్తలు కలిసి లక్ష్మీనారాయణ స్వామిని లేదా దుర్గాదేవిని పూజించండి. దీనివల్ల విభేదాలు తొలగిపోయి బంధం బలపడుతుంది. గ్రహ ఫలాలు మరియు విద్యార్థుల భవిష్యత్తు. ప్రస్తుత గ్రహాల స్థితిని గమనిస్తే మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మరియు గురు శనిగ్రహ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శనిదేవుని ప్రభావం వల్ల కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మేషరాశి విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. చదవాలని కూర్చున్న మనసు ఏటో లాగుతుంది. మొబైల్ ఫోన్స్కు లేదా అనవసర స్నేహాలకు ఆకర్షితులవుతారు. సలహా: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు సమయాన్ని వృధా చేయకండి. తెల్లవారుజామున లేచి చదవడం అలవాటు చేసుకోండి. గ్రహాల అనుకూలత లభిస్తుంది. ఆర్థిక సమస్యలు మరియు పరిష్కారాలు మరియు ధనవృద్ధి. మనీ గ్రోత్ సొల్యూషన్స్. ధనం మూలం ఇదం జగత్. మరి మేషరాశి వారికి ఆర్థిక సమస్యలకు పరిష్కారం ఏమిటి? ధనవృద్ధి, మనీ గ్రోత్ ఎలా సాధ్యమో ఈ 4 రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు ఒక చిన్న పని చేయాలి. వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, అప్పులు తీరకపోయినా ప్రతిరోజు ఉదయం ఇల్లు శుభ్రం చేసుకొని గుమ్మం ముందు నీళ్లు చల్లి ముగ్గు పెట్టండి. అనవసరపు ఖర్చులను పూర్తిగా తగ్గించుకోండి. బుధవారం రోజున పచ్చని ఆవు గ్రహం పెనిపించడం వల్ల బుధగ్రహ దోషం తొలగి వ్యాపారంలో లాభాలు, ధనవృద్ధి కలుగుతాయి. శనివారం నాడు చేతికి వచ్చిన డబ్బుతో
కొంత భాగం పేదలకు అన్నదానం చేయండి. లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఉద్యోగుల సమస్యలు మరియు పరిష్కారాలు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఆఫీసు రాజకీయాలు వేడెక్కుతాయి. మీరు చేసిన పనికి వేరే వాళ్ళు క్రెడిట్ కొట్టేయాలని చూస్తారు. పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం మార్పు కోసం చూస్తున్న వారికి ఈ 4 రోజులు అంత అనుకూలం కాదు. ఉన్న ఉద్యోగాలని జాగ్రత్తగా కాపాడుకోండి. సహోద్యోగులతో రహస్యాలు పంచుకోవద్దు. ప్రతిరోజు ఆఫీస్కు వెళ్లే ముందు సూర్య నమస్కారం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రు బాధలు తొలగుతాయి. పరిహారాలు మరియు ముగింపు మంత్రం. మేషరాశి జాతకులారా, ఈ కష్టాల కాలం గడ్డెక్కే దైవ సంకేతాలను అందుకొని బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోవడానికి ఈ మానస్ ఆస్ట్రాలజిస్ట్ సూచిస్తున్న అద్భుతమైన పరిహారాలు. ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా పఠించండి లేదా వినండి. మంగళవారం నాడు లేదా శనివారం నాడు నవగ్రహాలను కుజగ్రహానికి మరియు శనిగ్రహానికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వీలైనంత వరకు ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో సకల దోషాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం, శాంతి లభించడానికి ఈ పవిత్రమైన మంత్రాన్ని రోజుకు 11 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఓం ఐం శ్రీం మంత్రం. ఓం ఐం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః. ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హం ఫట్. ఈ మంత్రాన్ని నమ్మకంతో పఠించండి. ఆంజనేయ స్వామి మరియు లక్ష్మీనారాయణల అనుగ్రహంతో మీ మేషరాశి వారికి ఈ మే 26 నుండి అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని నిజమైన జ్యోతిష విశ్లేషణల కోసం మా మనస్ అస్ట్రాలజీస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.